ఆశీర్వాద యాత్ర కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. చాలా మంది వేలాది మంది కార్యకర్తల మధ్యలో ఈ యాత్ర కొనసాగుతా ఉన్నది. మాట్లాడదాం. ఏం పేరు అన్న మీ పేరు? నా పేరు పెద్దపల్లి జితేందర్, ఎక్స్ కార్పొరేటర్. ఎక్కడ? 62 డివిజన్. ఇప్పుడు మా మిసెస్ కార్పొరేటర్ పెద్దపల్లి శ్రీలేఖ. ఇప్పుడు ఈ యాత్రలు చూస్తే వేలాది మంది కార్యకర్తలు కనిపిస్తా ఉన్నారు, వెనక వస్తా ఉన్నారు. చాలా మంది చెప్పులు లేకుండా కూడా నడుస్తా ఉన్నారు. యాత్ర ఎందుకు చేపడతా ఉన్నారు? యాత్ర వల్ల ఏం చెప్పాలనుకుంటున్నారు? సంజన్న ఒక సంకల్పం తీసుకున్నారు. కరీంనగర్ కాషాయ జెండా ఎగురితే, మేయర్ జెండా ఎగురితే ఖచ్చితంగా ఈ నుంచి కరీంనగర్ నుంచి మన కొండగట్టు దాకా నడుస్తామని చెప్పి, పాదయాత్ర చేస్తామని చెప్పి కూడా చేసుకొని అంజన్నని దర్శించుకుంటామని చెప్పి కూడా అప్పుడు సంకల్పం చేసుకున్నారు. అంజన్న గారి ఆశీర్వాదంతో ఇవాళ కొండగట్టు అంజన్న ఆశీర్వాదంతో కరీంనగర్ జెండా మేము ఎగిరేసినామని చెప్పి గర్వంగా చెప్పుకుంటున్నాము. ఇది సంజన్న కృషితోని, సంజన్న ప్రోద్బలంతో, సంజన్న ఇచ్చే ధైర్యంతో వాళ్ళందరూ కార్పొరేటర్లు కూడా గెలిచిళ్ళు. అదే విధంగా ఇట్లానే కరీంనగర్ కాషాయ జెండా ఎప్పటికీ ఉంటుందని చెప్పి కూడా, అంజన్న గారి ఆశీర్వాదం ఉంటుంది అని చెప్పి కూడా మేము భావిస్తున్నాం. ఎంతమంది పాల్గొన్నారు? ఇప్పుడు ఎన్ని కిలోమీటర్ వరకు మీరు యాత్ర నడుస్తారు? ఇంకెంత ఉంది? నియర్ బై 6,000 to 7,000 ఫస్ట్ జమైన్లు. తర్వాత అందులో ఒక 3-4 వేల మంది అయితే అన్నతో నడుస్తున్నారు. మీరు చూస్తే ఇక్కడ నుంచి కిలోమీటర్ల 2 కిలోమీటర్ల దాకా కూడా పబ్లిక్ మెల్లమెల్లగా నడుస్తూనే ఉన్నారు. ఇంకా ముందు కూడా నడుస్తూనే ఉన్నారు. ఇదే విధంగా అన్నతోని మేమందరం నడుస్తున్నాము. దానికి మేము సంతోషంగా ఉన్నామని చెప్పి కూడా వ్యక్తం చేస్తున్నాం. ఇప్పుడు చిన్న పిల్లలు, వృద్ధులు, మహిళలు కూడా ఉన్నారు కదా, వాళ్ళకి ఏమన్నా సహాయం కావచ్చు, మెడికల్ సహాయం కావచ్చు, ఇతర వాటరు, మజ్జిగ కావచ్చు అందిస్తున్నారు. అన్ని విధాలుగా కార్యాచరణ తీసుకున్నాము. అంబులెన్స్ దగ్గర నుంచి, మెడికల్ కిట్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా అందరినీ కూడా అందుబాటులో పెట్టుకొని ముంగడికి ఎవరికైనా ఇబ్బంది అయితే మాత్రం ఖచ్చితంగా ఏం చేయాలనేది కూడా కార్యాచరణతోనే ముంగడి పోతున్నాం. సంజన పాదయాత్ర అనేది కొత్త కాదు. వైఎస్ఆర్ గారి తర్వాత అంత పెద్ద పాదయాత్ర చేసిన నాయకులలో సంజన ఒకరు. వారు ఆదేశం మేరకు వారు ఎట్లాంటి స్టెప్ తీసుకోవాలనేది తీసుకున్నారు. అదే విధంగా ముంగడి నడుస్తున్నామని కూడా తెలియజేస్తున్నాం. ఎక్కడి నుంచి నడుచుకుంటూ వస్తామన్న పాదయాత్ర? ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చింది యాత్ర? మీరు ఎక్కడి నుంచి పాదయాత్రలో జాయిన్ అయ్యారు? మేము ఇప్పుడు ఫస్ట్ కరీంనగర్ నుంచి ఎండింగ్ నుంచి స్టార్టింగ్ నుంచి వచ్చినాం. ఇప్పుడు ఇక్కడ మన ఏది గంగాధరలో లంచ్, ఆ తర్వాత బ్రేక్, తర్వాత కొండగట్టు. ఇప్పుడు ఎండలు చూస్తే బాగా ఉన్నాయి. యాత్ర సుదీర్ఘంగా 40 కిలోమీటర్ యాత్ర స్టార్ట్ చేశారు కదా, మరి ఎట్లాంటి అడ్డంకులు ఉన్నాయి మీ యాత్రలో? ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి? సో ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటి? మీ కార్యకర్తలు ఎందుకు ఈ యాత్రలో జాయిన్ అవుతా ఉన్నారు? అందరూ ప్రతి ఒక్కరు గెలవాలని చెప్పేసి సంజయ్ అన్న అప్పుడు మొక్కుకున్న యాత్ర ఇది. అందరూ మేము గెలిచిన వాళ్ళం అందరం వచ్చి దీంట్లో పాల్గొంటున్నాం. మొక్కు చెల్లించుకోవడం. మాది గంభీరపేట మండలం, నాగంపేట. ఇప్పుడు ఈ యాత్రలో గెలిచిన సర్పంచులు కావచ్చు, మున్సిపల్ కౌన్సిలర్లు కావచ్చు, మేయర్లు కావచ్చు, వీళ్ళందరూ ఉన్నారా? ఉన్నారు. నేను సర్పంచ్, అన్న కౌన్సిలర్. ఇక్కడ ఏ వార్డు కౌన్సిలర్? నాది 27వ వార్డు, వేములవాడ. నా పేరు రేగుల శ్రీకాంత్. నేను ఒక్కటే మీరు అడిగిన క్వశ్చన్లకు సమాధానం నేను చెప్పేది. ఇప్పుడు హిందువులలో ఐక్యత తీసుకురావడానికి ఇది. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మైనార్టీలకు ఎలాంటి సంక్షేమ పథకాలు ఏ రోజు నచ్చి మాకు ఇది కావాలని అడుగుతారా? ఫస్టే మనోళ్ళు పోయి అడుగుతారు, మీకు ఇది ఇస్తున్నాం, 5% లేదు 10% ఇస్తున్నాం, 50% ఇస్తున్నాం. మనోళ్ళు ఇన్నిగానం ఇస్తున్నారని కూడా మనోళ్ళని హిందువులనే లేకుండా కులాలతోనూ లేకపోతే మతాలతోనూ విభజించి పాలిస్తారు మనోళ్ళు మనకి. మళ్ళీ అలాంటి ఐక్యత ఈ అంజన్న ఆశీర్వాదయాత్ర తేవాలని చెప్పి మన బండి సంజయ్ అన్న గారు పాదయాత్ర చేపట్టినారు. సర్పంచులను, కౌన్సిలర్లను, కార్పొరేటర్లను ఏకతాటిపై తీసుకొచ్చి హిందువుల ఐక్యతోటే గెలిపించిండు. రేపు అదే అజెండాతోటే ముందుకెళ్ళి అసెంబ్లీలో ఖచ్చితంగా మేము తెలంగాణలో జెండా ఎగరేస్తామని మీ అందరికీ ఖచ్చితంగా బల్లగుద్ది చెప్తున్నాం. సో ఇప్పుడు దేవాలయాల మీద జరుగుతున్న దాడులు కావచ్చు, అట్లాగే ఢిల్లీలో ఏదైతే ఉత్తమ్ నగర్ లో తరుణ్ హత్య కావచ్చు, వీటన్నిటిని ఎట్లా చూస్తా ఉన్నారు? ఇప్పుడు మీరు హిందువుల ఐక్యత కోసం ఈ యాత్ర అని చెప్తా ఉన్నారు కదా. ఖచ్చితంగా ఇది ఎందుకనంటే మన హిందువుల ఐక్యత లేకపోతే ఏది సాధించలేదు. చూడండి, మన గుళ్ళకు రాత్రి ధ్వంసం చేస్తున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం. అనేక ఈ మొత్తం పెన్షింగ్ చేసి మన హిందువులను అన్ని, ఇది ఎలాంటిది ఏం లేదు, వాళ్ళు ఒక తాగి వేసిందని చెప్పి మన హిందువులే తాగి వేసిరని చెప్పి చెప్తున్నారు. కానీ తప్ప అలాంటిది ఏం లేదు. మన హిందువులపై కానీ, లేకపోతే మన హిందువుల కార్యకర్తలు, లేకపోతే మన హిందువులు ప్రతి హిందువు పైన దాడి చేసి సహించలేదు. ఈ ఒక్క పాదయాత్రతోటి ఖచ్చితంగా అందరికీ మెసేజ్ ఇస్తున్నాము. రేపటి ఏ హిందువుకి ఎలాంటి కష్టం వచ్చినా మీ అందరం బీజేపీ వాళ్ళ ముందుండి మేము కొట్లాడతామని మీకు హామీ ఇస్తున్నాం.